హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మటన్ పులుసు అన్నమాట. మటన్ ఎలా చేయాలో చూడండి. చాలా స్మూత్గా ఎంత బాగా మటన్ ఉడికిందంటే సింపుల్ రెసిపీలో ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తా. మీరు ఒక్కసారి చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు. చూసే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. చూడండి, మటన్ మొత్తం ఇలా అంతా కట్ చేసుకొని ఇలా మొత్తం పసుపు ఉప్పుతో కడుక్కోవాలన్నమాట. శుభ్రంగా మొత్తం ఇలా కడిగి పెట్టుకోవాలా. తర్వాత ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా కట్ చేసుకోవాలి. ఇలాగా టమోటా ఎర్రగడ్డ కట్ చేసుకొని ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఎక్కువ 3 వేసుకుంటున్నాను అనమాట నేను. అందులో మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారు కదా, మొత్తము ఇలా ఈ మాత్రం ఆయిల్ వేసుకొని టమోటా ఇవన్నీ మొత్తం కరివేపాకు అన్నీ వేసుకున్నాం అన్నమాట. టమోటా ఎర్రగడ్డ అన్నీ కరివేపాకు అన్నీ ఇలా ఇట్లానే కొంచెం అట్లా గెరట కలబెట్టేసుకోండి. 1 నిమిషం అలా కలబెట్టేసుకున్న తర్వాత మనం మటన్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాం కదా, మటను అందులో వేసేసుకుందాము. చూడండి, మటన్లోనే మనం కొంచెం సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనము కుక్కర్లో వేసుకోవటమే అన్నమాట. అంతా దీంట్లోనే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకుందాము. ఉప్పు ఇప్పుడు జస్ట్ మనం మటన్కు సరిపోయేమైనా వేసుకుంటున్నాము అన్నమాట. కర్రీకి మళ్ళీ తర్వాత చూపిస్తాను నేను. ఇందులో వేసేసి మనము కలబెట్టుకోవాలా. అందరూ మటన్ ఉడకదు, ఎంతసేపు లేట్ అవుతుంది అంటారు అనమాట. ఇప్పుడు నేను చేసే విధంగా చేసి నా ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. మొత్తం ఇలా అంతా కలబెట్టుకోవాలన్నమాట. కొంచెం ఇలా వాటర్ గ్రేవీ అయ్యేంత వరకు ఇలా కలబెట్టి చూడండి, మొత్తం ఇలా అంతా కలుపుకోవాలన్నమాట కుక్కర్లో. ఇప్పుడు మనము వాటర్ పోసుకుందాము. మొత్తం ఇలా మటన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట. కొన్ని పోసుకుందాము, మనం ఉడికించుకోవటానికి అన్నమాట. ఇది మటన్ ఉడకడానికి మాత్రమే, మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. ఉడికిన తర్వాత ఒక 7 విజిల్స్ రానిద్దాం. మూత పెట్టేసి 7 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అన్నమాట. చూడండి, 7 విజిల్స్ రానిద్దాము. తర్వాత చూపిస్తున్నా చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఇందులో ఇంకా కొంచెం వాటర్ గ్రేవీ అయ్యి ఉంటాయి అన్నమాట. మనం ఇందులో ఇప్పుడు ఉన్నించుకుందాం ఇవంతా మటన్ ఉడకడానికి. చూసారు కదా, మటన్ 90% ఉడికింది. ఇంకా 10% ఇప్పుడు మనం మసాలాలో ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కొబ్బరి పొడి వేసుకోవాలా. అవి వాటర్ ఉన్నాయి కదా ఇంకొన్ని, అవి ధనియాల పొడి వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి వేసుకోవాలి. తర్వాత కారం పొడి కూడా మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలి. మీరు మంట బాగా తినగలిగితే వేసుకోండి, లేకపోతే కొంచెం వేసుకోండి. గరం మసాలా, మటన్ మసాలా కూడా వేసుకోవాలి ఇందులోనే. అన్నీ వేసుకొని మొత్తము ఒక గెరట తీసుకొని కలబెట్టేసుకుందాము. చూసారు కదా, మటను మంట హైలోనే పెట్టేసి ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట. మనము మసాలాలన్నీ వేసి ఇప్పుడు సాల్ట్, పులుసుకు తగినట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. చూడండి, మటన్ ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. మనం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే పోసుకోవచ్చు, గ్రేవీ వద్దనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవటమే అన్నమాట. మూత పెట్టి 20 మినిట్స్ తర్వాత చూద్దాము. చూడండి, బాగా ఉడుకుతుంది కదా మొత్తము. ఇలా ఉడికేటప్పుడే మనము అన్నీ చూసుకోవాలన్నమాట. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా మటన్లో అని అన్నీ మొత్తం చూసుకోవాలన్నమాట. మనం ఇప్పుడే చూసేసుకొని ఉప్పు తక్కువైనా కూడా ఏమన్నా కారం కానీ ఏం తక్కువైనా ఇప్పుడే వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాము. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ మాత్రం సరిపోతుందన్నమాట ఉడికితే. మీరు పులుసు వద్దనుకుంటే ఇంకొంచెం డౌన్ చేసుకోవచ్చు. ఇంత గ్రేవీ మాకు వద్దనుకుంటే ఇంకొంచెం గ్రేవీ తగ్గేంత వరకు ఉండించుకోవచ్చు. మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. మాకు గ్రేవీ ఎక్కువ కావాలి, ఎందుకంటే మేము సంగట్లకి
పూరి చేసుకుంటున్నాం కాబట్టి కాంబినేషన్కు కొంచెం గ్రేవీనే ఎక్కువ తింటాం అనమాట మేము. అందుకు చూసారు కదా మటన్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇలా నేను చేసే విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది మటన్. మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. సింపుల్ రెసిపీ అనమాట, పెద్ద కష్టం ఏమి ఉండదు. అలానే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిరెడ్డి 7 ఛానల్. చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రెసిపీ 10 మందికి షేర్ అవుతుందన్నమాట. వాళ్ళు చూస్తే మీరు కొంచెము అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. వావ్, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మటన్ చూశారు కదా ఎంత బాగా ఉడికిందో తింటుంటే. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా మటన్ ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే కనుక మరొక వీడియోతో వస్తా. బాయ్. కొత్త వాళ్ళైతే ఇంకా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.